హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడున్నామంటే కోలాటం నేర్చుకున్నాము. మేము వచ్చేసి మీరు అంతకుముందు షార్ట్స్లో చూసింటే తెలిసే ఉంటుంది. నేను చెప్పాను అనమాట కోలాటం కర్రల కోసం వెళ్ళినవి అవన్నీ కూడా పెట్టాను షార్ట్స్లో. ఇక్కడైతే మేము కోలాటం నేర్చుకున్నాం కదా, ఇక్కడ పోటీలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో పోటీల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మేము కూడా పార్టిసిపేట్ చేసాము. అంటే మాకంటే సీనియర్స్ బాగా నేర్చుకున్న వాళ్ళు, మాకంటే ముందు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఈ మధ్య అనమాట నేర్చుకుంది, ఒక 2 months నేర్చుకున్నాం అంతే. సో మేము కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాము 4కి అట్లా. అంటే మేము 2కి వెళ్ళామన్నమాట. అక్కడ రెడీ అయ్యి వెళ్ళేసరికి 4 అట్లా అయిందనమాట. వాళ్ళు స్టార్ట్ చేసేసరికి 4:30 అట్లా అయింది. సో ఇది వచ్చేసి నైట్ అనమాట. మేము వెళ్ళిన తర్వాత కూడా మా ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది వచ్చారనమాట. ట్రాక్టర్లు వేసుకొని, బైక్లు వేసుకొని చాలా మంది వచ్చారు. దగ్గరే మా ఊరికి. ఇది వచ్చేసి దొన్నిపాడులో అయితే జరిగిందనమాట. ఆర్లగడ్డ సైడ్, ఇటు సైడ్ ఎవరైనా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ ఊరి పేరు దొన్నిపాడు అనేసి. మా ఈ పక్కన పల్లెటూర్లు కాబట్టి మేము అక్కడి నుంచి అయితే వచ్చామన్నమాట. సో మాకు నేర్పించిన గురువులే ఇక్కడికైతే తీసుకొస్తారనమాట. సో వాళ్ళు మధ్యలో ఉంటారు. ఇప్పుడు ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు కదా, ఆయన గురువు అనమాట. ఆయన మధ్యలో ఉండి వేపిస్తూ ఉంటారు. చుట్టూరు మనం నేర్చుకునే వాళ్ళందరం చుట్టూరు నిలబడైతే వేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది రాములవారి టెంపుల్ అనమాట. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, చాలా బాగుందనమాట. ముందు చెప్పాలంటే ప్లేస్ ఎక్కువ ఉంది, చాలా ప్లేస్ ఎక్కువ ఉందనమాట. మనకి ఎంత ప్లేస్ బాగుంటే అంత నీట్గా ఉంటుంది. జనం వచ్చిన వాళ్ళకైనా మనకి వేయడానికైనా చాలా బాగుంటుంది అనమాట. సో ప్లేస్ ఎక్కువ, చాలా మనకు కావాల్సినంత ప్లేస్ ఉందనమాట. ఇక్కడే భోజనాలు కూడా పెట్టేశారు. మాదైతే ఫస్ట్ నెంబరే వచ్చిందనమాట. మేమైతే చాలా కోరుకున్నాము, సెకండ్ అన్న రాండి, థర్డ్ అన్న రాండి, ఏది వచ్చినా పర్వాలేదు, ఫస్ట్ అయితే రాకూడదు అనుకున్నాం అనమాట. కానీ ఫస్టే వచ్చేసిందంటే చిట్టీలు వేస్తారు. ఇప్పుడు ఒక 8 groups ఉంటే, 10 groups ఉంటే వాళ్ళ పేర్లన్నీ రాసేసి చిట్టీలు అయితే వేస్తారనమాట. ఫస్ట్ తీసింది ఫస్ట్ నెంబరు, సెకండ్ తీసింది సెకండ్, థర్డ్ తీసింది థర్డ్, ఇట్లా తీసారనమాట. ఫస్ట్ నెంబర్ మాదే వచ్చిందనమాట. అది కాక మేము బిందెలు కూడా తీసుకెళ్ళామన్నమాట. అంటే బిందెలు పెట్టేసుకొని బిందె పైన దీపం పెట్టుకొని తీసుకెళ్ళాము. సో బిందెలతో వేస్తే మేము మార్కులు వేయమన్నారు అనేసి మేము బిందెలతో అయితే వేయలేదనమాట. సో ఇంకా మాది అయిపోయినాక ఒక టీంది అయితే అయిపోయింది అనమాట. వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడ మేము భోజనానికి అయితే వెళ్తున్నాం. మేము భోజనానికి వెళ్తుంటే లాస్ట్ నెంబర్ వచ్చిందంట వీళ్ళది ఎవరిదో. వీళ్ళైతే ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ లాస్ట్ నెంబర్ వచ్చింది, ఇంకా టైం ఉంది కదా అనేసి 40 minutes అయితే టైం ఇచ్చారనమాట. 40 minutesలో మనం ఎంత ఫాస్ట్గా వేయగలిగితే అన్ని పాటలు అయితే వేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక టెంపుల్ అనమాట. ఇక్కడ జనం ఫుల్గా ఉన్నారు అనేసి నేను ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు. మరి ఈ శివాలయం అయితే అనుకుంటున్నాను నేను వచ్చేసి. ఇది కూడా చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. నేను మళ్ళీ లాస్ట్లో అన్నం తిని వెళ్ళేటప్పుడు చూపిస్తాను టెంపుల్. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు, సూపర్గా అయితే చేశారనమాట. అసలు ఇంక ఇక్కడ అన్నం తినడానికి అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ పప్పుల పాయసం అయితే వేసేసారు. కొంతమంది బేళ్ళ పాయసం కూడా అంటారనమాట. సో మేము వచ్చేసి పప్పుల పాయసం అయితే అంటాము. సో అదైతే వేశారు. అన్నము, సాంబారు, చట్నీ, పప్పు, చాలా వెరైటీసే చేశారనమాట. సో నేనైతే ఏమి ఎక్కువగా తినలేదు. అన్నము, సాంబార్ తిన్నాను, పాయసం తిన్నాను అనమాట. అంతే. కర్రీస్ అవి వేసారు, పులిహోర అన్నీ ఉన్నాయి, కానీ నేనైతే ఎక్కువ ఏం తినలేదనమాట. సో తినేసాము. ఇక్కడ జనాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తారనమాట. మేము ఫస్ట్లోనే వెళ్ళాము, కొంచెం తక్కువ మంది ఉన్నారు. లాస్ట్లోకి అయితే ఎక్కువ మంది వచ్చారనమాట. బాబు ఉన్నాడు అనేసి మేము ఫస్టే వెళ్ళామన్నమాట. వెళ్ళి తినేసాము. పాపనేమో అమ్మ ఎత్తుకుందనమాట. సో మేము ఫస్టే వచ్చేసాము. తర్వాత అమ్మతో ఏమో పాప వచ్చింది, బావేమో బాబుని తీసుకుని వచ్చాడనమాట. సో వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇంకా మేము ఇక్కడ అన్నం తినేస్తున్నాము. చూసారు కదా, పక్కనే ఉంది శివాలయం అని చెప్పాను కదా, ఇదే అనమాట. అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే డెకరేట్ చేసిన వాళ్ళకి చెప్పుకోవచ్చు, అంత ఓపిక, అంత బాగా చేశారు. సూపర్గా అయితే ఉందన్నమాట అసలు. సో ఇంక ఇక్కడ మేము లంచ్ చేసేసి మళ్ళీ అక్కడ చూద్దాము ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి అనేసి ఇంకా తొందరగా తినేసి వెళ్తున్నాం అనమాట. చూడండి, నేను స్లో మోషన్లో పెట్టి మరీ చూపిస్తున్నాను ఎంత బాగా చేశారో. కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రెండింటిని కలిపి అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఫుల్గా ఫ్లవర్స్తో అయితే నిండిపోయింది అనమాట టెంపుల్. అంత ఫుల్గా టెంపుల్ కూడా కనిపించట్లేదు. బయటేమో లైటింగ్, లోపలేమో ఫ్లవర్స్ నింపేశారు. చాలా బాగా చేశారనమాట డెకరేషన్ చేసిన వాళ్ళు కూడా. సో బయట టెంపుల్ పైన కూడా అంతా కూడా లైటింగే వేసేసారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు ఒకటి బ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంకో బ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో మేము ఇక్కడ అన్నం తినేసి మళ్ళీ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి మా గురువులు నేర్పించిన వాళ్ళే వేస్తున్నారు అనమాట. ఇంకోటి అంటే వేరే పక్క ఊరు అనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా నేర్చుకున్నారు. మేము 7:30 ఆ టైం కల్లా అయితే మేమైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పటికి థర్డ్ గ్రూప్ అయితే వేస్తుందన్నమాట.
9 గ్రూప్స్ 10 గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అవుతుంది కదా అనేసి వేసిన వాళ్ళు వేసినట్టయితే వెళ్ళిపోతున్నారనమాట. ఫస్ట్ గ్రూపే కాబట్టి మాది మేము ఒక 2 అవర్స్ అట్లా ఉన్నాం. 3 అవర్స్ ఉండి మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. 7:30 ఆ టైం కల్లా ఇంక మేము ఇప్పుడు బయటకైతే వచ్చేస్తున్నాము. 2 ఆటోలు అయితే పెట్టారనమాట. ఆటోలు పెట్టేశారు. వచ్చేటప్పుడు ఆటోలోనే వచ్చాను నేను, కానీ వెళ్ళేటప్పుడు బాగా వచ్చాడు కదా, బైక్ మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. పక్కనే ఊరు. సో ఇంక ఇక్కడ బయటకు అయితే వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి ఆటోల కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మ అయితే ఇక్కడ నిలబడింది అనమాట. అమ్మ పిల్లల్ని తీసుకుని నేను ఆటోలో వస్తాను వెళ్ళనింది. సో మా వాడైతే నేను మీతోనే వస్తాను అనేసి మాతోనే వచ్చాడనమాట. ఇంకా మేము బాబుని తీసుకొని మేము బైక్ మీద అయితే వెళ్ళిపోయాము. సో కోలాటం అయితే బాగానే వేసాము, చాలా బాగుంది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే మేము స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి నేర్చుకోవడం, ఒక 2-3 మిస్టేక్స్ అయితే చెప్పారనమాట. సో అదే ఈ వీడియో అంతే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. బాయ్.